వారే వా ఏం మ్యాచ్ జరిగింది ఫ్రెండ్స్. T20 ఫార్మాట్ అసలైన మజా అందించిన మ్యాచ్ ఇది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో జరగని మ్యాచ్ ఇది. ఎందుకంటే మ్యాచ్ టై అవ్వడమే చాలా చాలా రేర్. అలాంటిది సూపర్ ఓవర్ కూడా టై అయ్యి రెండో సూపర్ ఓవర్ కూడా ఆడిన మ్యాచ్ గా రికార్డులకెక్కింది ఇండియా వర్సెస్ ఆఫ్ఘాన్ థర్డ్ T20I మ్యాచ్. మరి సూపర్ ఓవర్ కి ఎలా వచ్చింది, సూపర్ ఓవర్ లో ఏం జరిగింది, కంప్లీట్ గా ఈ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. కానీ అక్కడి నుండి రోహిత్ శర్మ ఇంకా రింకు సింగ్ మరో వికెట్ ని కోల్పోకుండా తుఫాన్ బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డ్ ని ఉరకలెత్తించారు. రోహిత్ 121 పరుగులు, రింకు 69 పరుగులు చేయడంతో ఏకంగా 212 పరుగులు సాధించింది మన టీం. ఇక ఈ టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ బ్యాటర్లు కూడా ఎక్కడా తగ్గలేదు. సూపర్ బ్యాటింగ్ తో అద్దరగొట్టేశారు. గుర్బాజ్, ఇబ్రహీం, గుల్బదీన్ ఇంకా నబీ చెలరేగి బ్యాటింగ్ చేయడంతో ఆఫ్ఘాన్ కూడా 20 ఓవర్లలో సరిగ్గా 212 పరుగులు చేసింది. మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ కి వెళ్ళింది. ఆ సూపర్ ఓవర్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ టీం గుర్బాజ్ ఒక 4, నబీ ఒక 6 కొట్టడంతో 16 పరుగులు సాధించింది. 17 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మన టీం ఫస్ట్ 2 బంతులకు 2 సింగిల్స్ మాత్రమే తీసుకుంది. కానీ తర్వాతి 2 బంతులను సిక్స్లుగా మలిచాడు హిట్ మ్యాన్ రోహిత్. దీంతో మనం గెలిచేశాం అనుకుంటే ఆ తర్వాతి 2 బంతులకు 2 సింగిల్స్ మాత్రమే వచ్చేసరికి మళ్ళీ మ్యాచ్ టై అయింది. ICC నిబంధనల ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ తో విన్నర్ ని డిక్లేర్ చేయాలి. అక్కడ టై అయితే ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ జరుగుతూనే ఉండాలి. ఈ నిబంధన వల్ల సెకండ్ సూపర్ ఓవర్ కి సిద్ధమయ్యాయి ఇరు జట్లు. ఇక ఈసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం నుండి రోహిత్ మొదటి బంతికే సూపర్ సిక్సర్ బాధేశాడు. రెండో బంతికి 4 కొట్టేశాడు. 2 బంతుల్లోనే 10 రన్స్. ఇంకేంటి ఈజీగా 20+ టార్గెట్ ఇస్తుంది అనుకున్నా. కానీ 3వ బంతికి సింగిల్ తీశాడు రోహిత్. ఇక 4వ బంతికి రింకు అవుట్. 5వ బంతికి రోహిత్ రన్అట్. దీంతో మనం 11 పరుగులే చేశాం. ఇక మ్యాచ్ గోవిందా గోవిందా అనిపించింది. ఎందుకంటే ఆఫ్ఘాన్ బ్యాటర్స్ ఎక్కడా తగ్గట్లేదు. భారీ 6లు బాగుతున్నారు. అలాంటివి 2 కొట్టేశారనుకోండి ఇక మ్యాచ్ ఫినిషే. కానీ ఇక్కడే రోహిత్ శర్మ పిచ్చెక్కించే ప్లాన్ ఒకటి వేశాడు. అది చూసి అందరి మైండ్స్ బ్లాంక్ అయిపోయాయి. సెకండ్ సూపర్ ఓవర్ ఆవేష్ ఖాన్ వేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. బట్ లాస్ట్ మినిట్ లో రవి బిష్ణోయిని రంగంలోకి దింపాడు రోహిత్. అంతకుముందు బిష్ణోయి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయినా ఏ నమ్మకంతో తనకి బౌలింగ్ ఇస్తున్నాడు రోహిత్ అని అంతా ఆశ్చర్యపోయాం. దట్టు తను స్పిన్నర్. అక్కడేమో అలవోకగా బౌండరీలు బాదే గుల్బదీన్ ఇంకా నబీ. ఏంటి రోహిత్ ఇలా చేస్తున్నాడు అనుకునే లోపే ఫస్ట్ బంతికి బిష్ణోయి నబీని అవుట్ చేసేశాడు. తర్వాతి బంతికి సింగిల్ వచ్చింది. ఆ నెక్స్ట్ బంతికి గుర్బాజ్ ని అవుట్ చేసి టీమిండియాకు అద్దిరిపోయే విజయాన్ని అందించాడు బిష్ణోయి. నిజంగా ఆ టైంలో బిష్ణోయిని రంగంలోకి దింపాలనుకున్న రోహిత్ మాస్టర్ ప్లాన్ కి హ్యాట్స్ ఆఫ్. అలాగే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఎక్సలెంట్ బౌలింగ్ వేసిన రవి బిష్ణోయికి హ్యాట్స్ ఆఫ్. ఏమంటారు ఫ్రెండ్స్, నేను చెప్పింది నిజమే కదా? ఈ సూపర్ ఓవర్ గెలుపులో మీరు ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు, రోహిత్ శర్మకా లేదంటే రవి బిష్ణోయికా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా?